అందరికి నమస్తే నుల్లా ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా నేనైతే జబర్దస్త్గా ఉన్నా మరి ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో నేనైతే వచ్చేసిన చెప్పడానికైతే నేను రెడీగా ఉన్నా మరి వినటానికి మీరు సుత రెడీనా మరి ఆలస్యం దేనికి ముచ్చట్లు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం బయటపడుతున్న తీన్మార్ మల్లన్న నయనయం కథలు చార్మినార్లా తాగుబోతు చేసిండు వీరంగం ఆర్టీసీ కండక్టర్ అన్నకు సన్మానం చేసిన పోలీసులు రేపే చంద్రాల సారు ప్రమాణ స్వీకారం చాలా కష్టాల తర్వాత కూటమిల భాగంగా రేపు చంద్రాల సార్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే తారీఖు ఖరారైంది కదా అందుకేనే ఇవాళ కూటమి నాయకులందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పరచుకున్నారులా మరిగా కూటమి సమావేశంలో ముచ్చట్లు మీరు మల్క వినుండ్రి చాలా ఏళ్ల కళ నెరవేరిందనే చెప్పుకోవాలి చంద్రాల సార్కు. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం చంద్రబాబు నాయుడు సార్ అయితే జనాలలో తిరుగుకుంటూ చాలా రకాలైన అభివృద్ధి పనులు చేసుకుంటా జనాలకు తగిన నాయకుడు అని అనిపించుకున్నాడు. ఇప్పుడైతే చంద్రాల సారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత కూటమిని కలుపుకొని అటు టీడీపీ, ఇటు జనసేన, బీజేపీ వాళ్ళందరితోటి కలిసి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసిండు కదా. రేపే సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే రోజు. అందుకనే ఇవాళ చంద్రాల సార్ కూటమిలోని నాయకులందరితోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిండు. ఈ సమావేశంలో ఒక చిత్రమైన విషయం జరిగిందుల్లా. ఈ చిత్రమైన ముచ్చట ఏంటంటే ఇప్పుడు చంద్రాల సార్ సీఎం కాబట్టి ఆ సార్ కు సపరేట్ కుర్చీ వేసిండ్రు. కానీ చంద్రాల సార్ మాత్రం ఈ రోజు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి ఈ కూటమిలోని నాయకులందరూ కారణం. అందుకనే నేను వీళ్ళతో సమానంగా కూర్చుంటాని అక్కడ ఉన్న స్పెషల్ కుర్చీని దీపించి కూటమి నాయకులతో కలిసి కూర్చున్నాడు. నారా లోకేష్ సార్ హంగామా అయితే మామూలుగా లేదు నుల్లా. ఎందుకంటే తండ్రి సీఎం కాబోతున్నాడు కదా. ఆ ఆనందానికి అద్దులు లేవు. ఈ సమావేశంలో నారా లోకేష్ సార్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడుల్లా. సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తను పలకరించుకుంటూ వాళ్ళ కేటాయించిన కుర్చీలలో కూర్చోబెడుతూ మర్యాదలు చేస్తున్నాడు. ఈ కూటమి సమావేశంలో కీలక పాత్ర పోషించిన జనసేనని పవన్ కళ్యాణ్ సార్ అయితే చంద్రాల సార్ గురించి చెప్పుకుంటూ చాలా బాధపడ్డాడు. చంద్రాల సార్ చాలా కష్టపడుకుంటూ పైకి వచ్చిన వ్యక్తి. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొని ఎన్నో ఒడిదుడుకులు దాటుకుంటా ఇప్పుడు ఈ ఉన్నతమైన స్థానాన్ని అధిరోహిస్తున్నాడు అని పవన్ సార్ చంద్రాల సార్ గురించి చాలా ఎమోషనల్ గా చెప్తున్నాడు. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే, ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి. ఈసారి ఎన్నికల్లో మాత్రం 100% 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు.
దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే ప్రజలు మనోభావాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. బాగా తిన్నాక గుడాలు చేదెక్కినట్టు ఈ తాగుబోతులకు తాగిన తర్వాత ఏం సోయి ఉండదు. బిర్రుగా దాగుడు, ఎవరన్నా అడ్డం వస్తే వాళ్ళని కొట్టుడు, లేకపోతే తన్నులవాడు. ఇదే వాళ్ళకి తెలిసింది. కాకపోతే ఇవన్నీ ఎక్కడ చేయాలనో అక్కడనే చేయాలి. ఎక్కువ తక్కువ నిలుగుతే గిట్లుంటది ముచ్చట. మరి మన భాగ్యనగరంలో రోజు రోజుకు తాగుబోతు రాజాలు ఎక్కువైతారు. వాళ్ళ తాగుడుకు అద్దుబద్దు ఏం లేకుండా పోతుంది. అయితే మన భాగ్యనగరంలో గిట్లనే పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటే ఒక యువకుడు రాత్రిపూట కనిపించిండు. కనిపించుడుతోటే పోలీసులు ఆ యువకుడి దగ్గర కొయ్యి పెట్రోలింగ్ బండి అక్కడ ఆపంగానే వాడు ఏకంగా పోలీసు వాళ్ళ మీదకే మరలో పడుకుంటా వాళ్ళ పెట్రోలింగ్ వాహనం మీదకి రాయి లేపి కొట్టడానికి ప్రయత్నించిండు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే మన హైదరాబాద్ చార్మినార్ లో ఈ సంగతి జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నది. అయితే ఈ యువకుడు బిర్రుగా తాగుడే కాకుండా గంజాయి అలవాటు కూడా ఉంది అని ఆ గంజాయి మత్తులోనే పోలీసులు పెట్రోలింగ్ చేసే వాహనంపై రాయి లేపి కొట్టడానికి వచ్చాడని వెంటనే ఉస్మానియా దవాఖానకు తీసుకుపోయిండ్రు. తెలంగాణలో గురుకులాల పనిచేసే సార్ల బాధలు అన్నిన్ని కాదుల్లా, వాళ్ళ బాధలు అన్నిటిని చెప్పుకునేందుకు వాళ్ళందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంటి ముందటికి వచ్చిండ్రట. మరి వాళ్ళు వచ్చి ఏమన్నారు, ఏ ఆందోళన చేసిండ్రు, ఎవరిని అడ్డుకున్నారు, ఓసారి మీరు ఈ ముచ్చట చూడాల్సిందేనులా. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు కదా. అయితే సార్ గురుకుల టీచర్ గురించి మాట్లాడిండు కదా. ఆ ముచ్చట మీద ఇవాళ గురుకుల టీచర్ అభ్యర్థులు అందరు కలిసి జూబ్లీహిల్స్ లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంటి ముంగట మోకాల మీద వాళ్ళ నిరసన తెలుపుతున్నారట. ఈ ముచ్చట్లు భాగంగానే ఇట్లా నిరసన జరుగుతుంటే అక్కడికి అనుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా గెలిచిండు కదా తీన్మార్ మల్లన్న. ఆయననే వచ్చుడుతోటే గురుకుల టీచర్లు అందరు కలిసి మల్లన్నను అడ్డుకున్నారు. మాకు ఎట్లయినా న్యాయం చేసే బాధ్యత మీదే, మేమందరం మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం మల్లన్న. ఈ ముచ్చట ఎట్లయినా సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరవేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో వాళ్ళ ఆవేదన చెప్పుకున్నారు. ఇదంతా చూస్తున్న పోలీసులు అక్కడికి వచ్చి వెంటనే ఆ గురుకుల టీచర్లను అందరినీ అక్కడ నుంచి పంపించేశారు. మరి మల్లన్న వాళ్ళు నీకు గింతగానో దండాలు పెట్టుకొని వాళ్ళ మొర నీకు చెప్పుకున్నారు కదా, వాళ్ళకైతే జర న్యాయం చేసేటట్టు చూడు మల్లన్న. అంటే మీకు న్యాయం చేయాలి కదా, మొత్తానికి అంతిమంగా మీకు తప్పు జరిగింది, తప్పును మాకు న్యాయం చేయాలి. గురుకుల బోర్డు వాళ్ళ తప్పిదం వల్ల కామన్ పేపర్స్ పెట్టి డిసైడ్ కార్డు ఇవ్వకుండా మాకు అన్యాయం చేశారు కాబట్టి న్యాయం కోసం రోడ్లెక్కవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు మాకు నెలకొన్నది. దయచేసి సీఎం గారు మమ్మల్ని పట్టించుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మీకు చిత్రమైన ముచ్చట చెప్పాలుల్లా. ఎందుకంటే ముచ్చట చూస్తే ముందుగాల మీరు నిజమే అనుకుంటారు, అయ్యో పాపం గిట్లెందుకు చేసుకున్నాడు అని ఆయన మీద జాలి కూడా చూపిస్తారు. కానీ అసలు ముచ్చట తెలిస్తే మాత్రం మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారులా. చూడుండ్రి. ఓసిని చిత్రం చల్లగుండా ఈ బడివెగాడు ఇంత పని చేసిండా అన్నల్లా. వీడు చేసిన పనికి అక్కడున్న జనాలు మొత్తం మూతి మీద ఏలేసుకొని ఒక్కడ నవ్వబట్టే. అయినా గిట్ల ఎవరైనా చేస్తారా వారి? నీకు వచ్చిన ఆలోచన ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా ఇవ్వాలకు రాలేదనుకుంటా. ఈ అసలు ముచ్చట ఏందో ఎరికే నానుల్లా. హన్మకొండ జిల్లాలో అక్కడున్న 2వ డివిజన్ రెడ్డిపురం కోవెలకుంటలో ఒక మనిషి ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీళ్ళలోనే ఉన్నాడంట. మరి ఆ మనిషి నీళ్ళలో ఏం చేస్తున్నాడు, ఆ నీళ్ళలో ఎందుకుంటున్నాడు, లేకపోతే ఏమైనా కనికట్టు గిట్ల చేతాండా అని అక్కడున్న జనాలందరికీ రకరకాల అనుమానాలు వస్తున్నాయి. అక్కడున్న స్థానిక ప్రజలు ఇదంతా చూసి భయపడి పక్కనే ఉన్నటువంటి కేయూ పోలీస్ స్టేషన్ కి గట్లనే 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తోటే వాళ్ళైతే రంగంలోకి దిగిండ్రు. పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి నీళ్ళ ఆ మనిషిని చూసుడుతోటే ఆ వ్యక్తి జీవిడ్చిందని అనుకొని పోలీసులు ఒకరు చేయి ఒకరు పట్టుకొని నీళ్ళలో ఉన్న మనిషిని బయటకు తీస్తుంటే ఆ మనిషి జపున లేసుడుతోటే అక్కడున్న అందరు ఒక్కసారిగా భయపడ్డరుల్లా. వారి నువ్వు సచ్చినవు అనుకొని మేము అందరం ఇక్కడికి వచ్చి నిన్ను ఈ కుంటలకెళ్లి తీసేందుకు మేము తిప్పలు
వస్తుంటే నువ్వేం చెప్పున లేస్తివి, పోలీసులను 108 సిబ్బందిని ఊరు జనాలందరినీ ఆగమాగం చేస్తివి, అయినా నువ్వు ఈ నీళ్ళలా ఏం చేస్తున్నావు అని అడుగుతోటే ఆ వ్యక్తి, సార్ ఇక్కడ ఉన్నటువంటి క్వారీలను గ్రానైట్ రాళ్ల పని చేస్తా, ఆ వేడికి తట్టుకోలేక వచ్చి కుంటల చల్లదనానికి ఇట్లా నీళ్ళలా వండుకున్నా సార్ అని అన్నుడితోటే అక్కడున్న జనాలు పోలీసులు అందరు నవ్వుకుంటా నీకోసం ఇంత తిప్పలు పడ్డాం కదరా వారి అని ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళిపోయారు. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయి అనుకుని పోయినాట ముసైతాను చచ్చిన ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చిన గెలవలేక ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అయితే నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు, నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు కాగిపెట్ల సార్ ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు? ఎవడలేదు సార్, అడ్డమైందే అంతేనా? తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజు కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి నేను దారి పాప నేను పట్టుకున్నాను సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయం పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయని పట్టుకున్నా. అయితే ఈ రాయి పట్టుకున్నా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారితో పాటు మిగతా కేబినెట్ మినిస్టర్స్ సహాయ మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకు తెలుసు. ఈ రోజు సాయంకాలము మంత్రులందరూ కూడా వివిధ శాఖల కేటాయింపు కూడా జరిగింది. ఇందులో కొంతమేరకు మాత్రము కొన్ని శాఖల మార్పు జరిగాయి. ప్రముఖమైనటువంటి శాఖలకు సంబంధించి పాత మంత్రులు కొనసాగుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాబినెట్ మినిస్టర్ గా నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి రామ్మోహన్ నాయుడు గారు సివిల్ అవియేషన్ పౌర విమానయాన శాఖగా వారు మరి కేటాయింపులు చేయడం జరిగింది వారికి. అదేవిధంగా సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి హోంశాఖ సహాయ మంత్రిగా వారికి శాఖ కేటాయింపు చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి వచ్చినటువంటి వారికి గ్రామీణాభివృద్ధి అండ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖరు వారికి సహాయ మంత్రిగా వారికి కేటాయింపడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు ఎవరైతే నర్సాపురం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి నిన్న సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారో వారికి ఈరోజు భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ వారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గారు నాకు కూడా ఈరోజు చేంజ్ చేసి కోల్ అండ్ మైన్స్ ఈ 2 మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలు కోల్ మినిస్ట్రీ అండ్ మైన్స్ మినిస్ట్రీ 2 మినిస్ట్రీలకు సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది. ఇగోనుల్లా పాపం బస్సు తోలే డ్రైవర్ అన్నా టికెట్లు ఇచ్చే కండక్టర్ అన్నా మన కోసం చాలా కష్టపడతారు కదా. గట్లాంటిది వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో మన అందరికి తెలిసిన ముచ్చటే కదా. ఒక్కోసారి కండక్టర్ అన్నకు మనం గనక సహకరించకపోతే ఆయనకు ఫుల్ బీపీ రేస్ అయ్యి మస్తు గరం అవుతాడు కదా. బయటకు చూస్తే గట్ల గరం అవుతారు కానీ వాళ్ళ మనసు మాత్రం వెన్నకంట చల్లగా ఉంటది. మరి అయితే ఈ ముచ్చట మీరే చూడుండ్రి ఈ కండక్టర్ అన్నది. ఈ మధ్యలో మంచి పనులు చేసేట్లల్లా డ్రైవర్ అన్నలు కండక్టర్ అన్నలు కూడా ముంగట్టున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళకు వాళ్ళు చేసే సేవలు ఎనలేనివి. ఈ భాగంగానే కేరళ ఉన్నది కదా నుల్లా, ఆ కేరళలో ఒక ఆర్టీసీ కండక్టర్ అన్న చాలా సాహసం చేసి మొన్న ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడిండు కదా. మీ అందరికీ గుర్తున్నది కదా గా ముచ్చట. ఇప్పుడు ఆ ఆర్టీసీ బస్సు కండక్టర్ అన్న చేసిన ఆ సాహసమైన పనికి అక్కడనే ఉన్న పోలీస్ అన్నలైతే ఆ కండక్టర్ అన్నను మంచిగా శాలువతోటి సత్కరించారు. ఎందుకంటే ఆ డ్రైవర్ అన్న చాకచక్యంగా ఒక ప్రయాణికుడి ప్రాణాలు కాపాడింది కాబట్టి ఆయన కృతజ్ఞతలు చెప్పి పోలీసు బృందం అందరు కలిసి ఆ కండక్టర్ అన్నను సత్కరించుకున్నారు. చూసి రానుల్లా కండక్టర్ అయినప్పటికీ ఆయన పని ఆయన చేసుకుంటూ బస్సులో నుంచి కిందకు పడుతున్న
వ్యక్తికి చేయిచ్చి ఆయనను కాపాడే దేవుడయ్యిండు కండక్టర్ అన్న ఇయాల. మన సీఎం రేవంత్ రెడ్డి సార్ క్యాంప్ ఆఫీస్ ఉన్నది కదా, గా క్యాంప్ ఆఫీస్ దగ్గర నిన్న జనాలందరూ నిరసన వ్యక్తం చేసిండ్రులా. గత ప్రభుత్వం మాకు ఏం న్యాయం చేయలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలందరూ వాళ్ళ గోడును వెలుబుచ్చుకున్నారు. గది మీరే చూడుండ్రి. ప్రజావాణి కార్యక్రమం జరిగిందునుల్లా. ఆ ప్రజావాణి కార్యక్రమానికి జనాలందరూ వందల సంఖ్యలో ప్రజాభవన్ దగ్గరకు వచ్చిండ్రు. గట్లనే ప్రజాభవన్ లో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ విధానం వల్ల మా జీవితాలు రోడ్డున పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల పైచిలకు ఉద్యోగులం ఉన్నాము. మాకైతే ఎలాగైనా న్యాయం జరగాలి. ఈ ఏజెన్సీ విధానం వల్ల మేమందరం నెలకు 5 నుంచి 7,000 రూపాయలు నష్టపోతున్నాం. ఈ విధానం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి మాకు వద్దు. మా పైన దాడులు చేయడం, రాత్రికి రాత్రి ఉద్యోగాలు తీసేయడం లాంటివి చేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగాల మీదనే బ్రతుకు సాగిస్తున్నాము మేమందరం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని ఏజెన్సీ ఉద్యోగులు అడుగుతున్నారు. అట్లనే వికలాంగుల పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుంది? దీనిపైన ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో సస్పెండ్ అయిన వాళ్ళందరినీ తిరిగి వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకునేటట్లు చేయాలని ప్రజావాణి కార్యక్రమంలో ప్రజాభవన్ దగ్గర వీళ్ళందరూ ఆందోళన చేపట్టిండ్రు. అవుట్ సోర్సింగ్ అందరూ కూడా ఒక ఏజెన్సీ విధానాన్ని గతంలో తీసుకొచ్చారు. ఈ ఏజెన్సీ విధానం వల్ల మా యొక్క జీవితాలు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది. సుమారుగా మేము ఈ రాష్ట్రంలో 2 లక్షల పైచిలకు ఉద్యోగస్తులు ఉన్నాము. ఈ ఏజెన్సీ విధానం వల్ల మేము సుమారుగా నెలకు 5 నుంచి 7,000 రూపాయలు నష్టపోతా ఉన్నాము. ఇక్కడ ప్రభుత్వము మాకు అక్షరాల ఒక్కసారి చూసినట్టయితే వివిధ జిల్లాలలో ఏజెన్సీల వల్ల కార్మికులు ఎంతమంది హత్య చేసుకుంటారో చూడండి. ఎంప్లాయీస్ ఏ రోజు పడితే వాళ్ళ మా యొక్క దాడులు చేయటము, ఉద్యోగాలు ఈ రోజుకి రాత్రికి ఉద్యోగాలు తీసేయడం వల్ల మేము 10 నుంచి 15 సంవత్సరాలు అందరం కూడా డ్యూటీలు చేసాం ఈ ఉద్యోగాలను నమ్ముకొని. ఈ రోజు రోడ్డును పడేస్తే మరి మా పరిస్థితి ఏంటిది? అందుకని ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసినట్టయితే మాకు ముఖ్యంగా ఉద్యోగ భద్రత వస్తుంది. ఈ రోజు ఉద్యోగ భద్రత లేని పరిస్థితుల్లో ఉన్నాము. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మాకు చాలా అన్యాయం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం అయినా కంపల్సరీగా మా యొక్క సమస్యని తీసుకొని ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఆ జీతాలు కూడా 4 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి బడ్జెట్ వచ్చినప్పుడు ఆ బడ్జెట్ రిలీవ్ అయితే ఇస్తారు. కాబట్టి మాకు జీతాలు పెంచి మమ్మల్ని అందరికీ స్టేట్ లెవెల్ ఉన్న వర్కర్లకు అందరి పర్మిట్ చేయగలరు. అది కనీస వేతనం మీద కనీస వేతన చట్టం కూడా మాకు వర్తించలేదు. నెలకు 5,000 అయిన తర్వాత ఈ రోజుల్లో మా పిల్లలు, భార్య, కుటుంబం గడపడానికి నానా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సమస్యలు పెట్టుకొని మా బాధలు తీర్చగలరని మీ టీవీ తరఫున మేము 25, 26 తారీఖు ఇస్తున్నారు. అది కూడా ఒక నెల ఇస్తుండ్రు, ఒక నెల ఇస్తలేరు. అది ఎందుకు ఇస్తలేరు? కారణం ఏంటంటే కనీసం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి సంది కూడా జరుగుతుంది ఇది. అది ఎప్పటి సంది ఉన్నాం. తర్వాత ఇప్పుడు మా కమిషనర్ గారికి ఇచ్చినాం లెటరు, ఇచ్చినా ఎవరు రెస్పెక్ట్ ఇస్తలేరు దాని గురించి. ఇప్పుడు కూడా ప్రజావాణిలో కూడా లెటర్ పెట్టేసిన నేను. దీన్ని ఏంటంటే ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగాలకు ఎట్లా జీతం ఇస్తారో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల మాకు పెన్షన్లు ఇవ్వాలి. అది ఒకటి. తర్వాత సెకండ్ వచ్చి ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, వికలాంగులు, వాళ్ళకు పర్మనెంట్ ఇవ్వట్లేదు. వాళ్ళకు పర్మనెంట్ ఇవ్వాలి. ప్రభుత్వ భూములు ఇచ్చిర్రు. ఎప్పుడు తాత ముత్తాతల కాలం నుంచి ప్రభుత్వ భూములు భూములు ఉన్నాయి. వాళ్ళకు పట్టా పాస్బుక్లు లేవు. ఇప్పటికీ ఆ పాస్బుక్లు ఇవ్వాలి. ఈ రకరకాల సమస్యలతోటి మేము సతమతం అవుతున్నాం. కాబట్టి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని. మీరు దొంగలు చూస్తుంటారు, గజ దొంగలు కూడా చూస్తుంటారు, నయంను కూడా చూస్తుంటారు. కాకపోతే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోవడంతోటే నయం తయారైండులా. మునుపైతే ఈ ముచ్చట్లు సాటు మాటగా జరిగేటివట. ఇప్పుడు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నాయట. గా ముచ్చటేందో మీరే చూడుండ్రి. ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోవడంతోటే తీన్మార్ మల్లన్న గ్యాంగ్ ఏకంగా పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లు చేస్తున్నారంట. ఇన్ని రోజులు చాటుమాటుగా చేసే సెటిల్మెంట్లన్నీ ఇప్పుడు ధైర్యంగా బయటనే చేస్తున్నారట. ఇవన్నీ చూస్తున్న జనాలందరూ మాకు నయా మొగుడు తయారయ్యాడు మల్లన్న రూపంలోనే అన్నబట్టిర్రు. అయితే ఈ పంచాయతీ ఏంటంటే పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కథ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలుపలేదంట. దీంతో మున్పు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుకుంటా ప్రచారం చేసిన ఎల్లికట్టె శంకర్ అనే ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ డబ్బు
డబ్బులు పంచేందుకు ఆయనకు 70 లక్షల వరకు తిన్మర్మల్లన్న ఇచ్చిండంట. అయితే ఈ శంకర్ అనేటైనా ఆ డబ్బులు తీసుకొని ఓటర్లకు వంచలేదని ఇవాళ నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అబ్బగోని రమేష్ కంప్లైంట్ చేసిర్రట. ఈ వీడియో చూసిన జనాలందరూ చూసిర్రా. మరి గింత అధ్వానంగా తయారైన రాజకీయాలని అనబట్టే నువ్వు మధ్యలో మా పేరు రాసినావు పేరు తెలవాలి కదా. ఏదో కుమారుడు మనసులు నల్గొండ కౌన్సిలర్లు పెద్ద బెస్ట్ గా తీసుకోవడం మీరు కూడా మనసులో ఉంటుందిగా. ఎందుకు మమ్మల్ని అట్లా బదనం చేస్తున్నాం? ఇంట్లో ఇట్లా జరిగింది. ఈయనకి నేను చెప్పుకుంటే ఈయన వచ్చి మీరు చెప్తే మీరు వచ్చి నన్ను అడుగుతుంది ఏందన్నా నువ్వు చెప్తే ఈయన ఇస్తే దాన్ని పట్టుకొని నువ్వు నన్ను వచ్చి నా మీద కాంప్లైంట్ చేస్తారా? నీకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ పార్టీ గెలుపు కోసం మంత్రి గెలుపు కోసం కూడా పనిచేసి మల్లనే గెలుపు కోసం కూడా పనిచేసి మీరు చేసుకొని పనిచేసిన నేను దోషిగా నిలబడాల్సి వచ్చింది. మిమ్మల్ని నేరుగా ఎవరినా లేదు కౌన్సిలర్ గానీ నల్గొండ ప్రజలు కానీ ఎవరిని నేను కాదన్నా ఇంటర్నల్గా జరిగింది. అక్కో ఓ అక్క ఇక పోతాను చూడు టిక్కు టిక్కు అని నడుచుకుంటా. ఒక వార్త ఇట్నే వదిలిపెట్టినావు ఇక గమ్ముతంతా నేను చెప్పాలనా? ఇక పో పో. అయినా నీకు ఇంటి మీద ఉన్న సరదా వార్తలు చెప్పుట్లా లేదు కానీ ఇక అయితే నువ్వులా ఏంది తెలుసా, మన పాడి కౌశిక్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, గదే నువ్వులా హుజరాబాద్ ఎమ్మెల్యే. అయితే ఈ సారు కాంగ్రెస్ పార్టీల మీద మస్తు గరమైతాండులా. ఇక గన్నది గండ్ల పొన్నం ప్రభాకర్ సార్ మీద అయితే ఫుల్గా గరమైతాడనే చెప్పాలి. ఇక మరి కౌశిక్ రెడ్డి సార్ ఏం దొరకబట్టిండు, పొన్నం ప్రభాకర్ సార్ చేసిన కుంభకోణం ఏందో ఒకసారి మీరే చూడుర్రి. మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు మళ్ళా ప్రభుత్వం మారొచ్చు. మీరు మాత్రం శాశ్వతంగా ఉండేటోళ్ళు. రేపు మీరు ఇబ్బందులు పడతారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద స్కామ్ గురించి నేను బయట పెట్టి చెప్తే ఒక శాసనసభ్యునిగా లైవ్ గా లారీని పట్టుకొని వేబ్రిడ్జ్ లో చూపించిన తర్వాత కూడా ఇంకా అదే విధంగా ఓవర్లోడ్ లో బండ్లు కొట్టుకుంటా హుజరాబాద్ మీద నుంచి పోతే కౌశిక్ రెడ్డి గారు ఆపుతున్నారని ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు, కరీంనగర్ మీద నుంచి కొత్తపల్లి నుంచి తీసుకొని హుస్నాబాద్ కొడుతున్నారు. మరి ఈ లారీలని ఎందుకు ఆపుతలేరు, ఈ లారీలని ఎందుకు సీజ్ చేస్తలేరు, దీని మతలబ్ ఏంటిది అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను. నేను స్వయంగా ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, డిటిసికి, ఆర్టీఓకి స్వయంగా నేనే ఫోన్ చేసి చెప్పిన, మీ మంత్రి గారు చేస్తున్న స్కామ్ ఇది, ఎట్టు పరిస్థితిలో ఓవర్లోడ్ పోతున్నాయి, ఖచ్చితంగా మీరు ఆపాలి అని నేను చెప్తున్నా. చెప్తే సరే సరే అని విన్నారు, మళ్ళా అదే విధంగా కొడతా ఉన్నారు. ఇగో గిరిలో అయ్యాటి ముచ్చట, మరిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ పరి కలుసుకుందాం. ఉంటాం మళ్ళా.